హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయానంద్ వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరు కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఈరోజు నేను మటన్ బిర్యానీ చేస్తున్నాను. మటన్ దమ్ బిర్యానీ, హైదరాబాదీ మటన్ దమ్ బిర్యానీ. చూడండి నేను ఎలా చేస్తానో. నచ్చితే మీరందరు ట్రై చేయండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఈ మటన్ దమ్ బిర్యానీ చేయడానికి 1/2 kg మటన్ తీసుకున్నాను. శుభ్రంగా 2-3 సార్లు కడిగాను. తగినంత సాల్ట్ వేసాను. 1 టీ స్పూను కంటే తక్కువ సాల్ట్ వేసాను. 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. ఒక ఉల్లిపాయ సన్నగా పొడవుగా కట్ చేసి వేసాను. ఇంకా మనం స్టవ్ మీద పెట్టుకొని అందులోంచి వాటర్ వస్తుంది మటన్లోంచి. ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనము కుక్ చేసుకోవాలి. చూడండి, వాటర్ అంతా ఎగిరిపోయింది. 1/2 kg మటన్ కదా, కొంచెం వాటర్ వచ్చింది. అదంతా ఎగిరిపోయే వరకు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికిచ్చాను. ఇప్పుడు 4 టీ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. 4 టీ స్పూన్లంతా ఆయిల్ వేస్తున్నాను. ఇంకంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, 1.5 టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు చూడండి, 1 టీ స్పూను కారం వేస్తున్నాను. 1 టీ స్పూను ధనియాల పొడి వేస్తున్నాను. 1/2 టీ స్పూను జీలకర్ర పొడి వేస్తున్నాను. ఇంకంతా బాగా కలుపుకోవాలి. ఇంకా చిన్న గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. పెద్ద గ్లాస్ అయితే 1 గ్లాస్ సరిపోతుంది. చూడండి, ముక్కలు సగం మునిగినాయి. అంతవరకు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. ఇంకా కుక్కర్ మూత పెట్టి ఒక 5 విజిల్స్ రానిచ్చుకోవాలి. ఫస్ట్ విజిల్ ఏమో హై ఫ్లేమ్లో రానిచ్చుకోవాలి. తర్వాత 4 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రానిచ్చుకోవాలి. మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్ కానీ. ఇంకా బిర్యానీ చేసుకోవడానికి పెద్ద డేక్షా స్టవ్ మీద పెట్టాను. 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. లవంగాలు 7-8 తీసుకున్నాను. దాల్చిన చెక్క ఒక 2 ఇంచులంతా, మిరియాలు తీసుకున్నాను ఒక 1/2 టీ స్పూను, 4 యాలక్కాయలు తీసుకున్నాను, 1/2 టీ స్పూన్ అంతా తోక మిరియాలు తీసుకున్నాను, 2 బిర్యానీ ఆకులు తీసుకున్నాను, జాపత్రి తీసుకున్నాను, 2 స్టార్ యానిస్ తీసుకున్నాను. అనాస పువ్వు అంటారు కదా, అది. అన్ని స్పైసెస్ ఇంకా మనం వేసుకోవాలి నూనెలో. నూనె వేడెక్కిన తర్వాత 2 నిమిషాలు వేయించుకోవాలి. చూడండి, 2 నిమిషాలు వేగినాయి. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను. 4 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. అవి వేస్తున్నాను. ఇంకా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ అయితే చాలా టైం పడుతుంది. ఆనియన్స్ ఫ్రై చేయడానికి హై ఫ్లేమే పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చినాయి. ఇంకొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొంచెం కలర్ వచ్చినాయి, ఇంకా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇంత కలర్ వస్తే సరిపోతుంది.
ఇంకా కొన్ని ఆనియన్స్ నేను ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుంటాను. బిర్యానీ అంతా అయిన తర్వాత పైన గార్నిష్ చేయడానికి పనికొస్తాయి. అందుకే కొంచెం ఆనియన్స్ తీసుకొని మనము పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఈ ఆనియన్స్లో మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. రెండు నిమిషాలు బాగా వేయించుకోవాలి. ఇంకా 4 పచ్చిమిరపకాయలు ఘాటు పెట్టి వేస్తున్నాను. ఇంకా 1 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను. ఇవి కూడా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక పిరికెడు పుదీనా వేస్తున్నాను. ఫ్రెష్ పుదీనా 3-4 సార్లు శుభ్రంగా కడిగాను, అది వేస్తున్నాను. ఇంకా కొత్తిమీర కూడా ఒక గుప్పెడు వేస్తున్నాను. బాగా శుభ్రంగా 3-4 సార్లు కడిగి సన్నగా తురుముకోవాలి. ఆ కొత్తిమీర వేసాను. ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీర అన్నమాట. మనం అంతా ఒలిసి శుభ్రం చేసుకుంటే ఒక గుప్పెడు అవుతుంది. పుదీనా ఒక గుప్పెడు వేసాను, కొత్తిమీర ఒక గుప్పెడు వేసాను. 3-4 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి, లేకుంటే ఇసుకుంటుంది. బాగా ఎక్కువ నీళ్ళల్లో రన్నింగ్ వాటర్లో కడుక్కోవాలి. ఇప్పుడు 1 కప్పు పెరుగు వేస్తున్నాను, 500 గ్రామ్స్. ఇంకంతా బాగా కలుపుకొని మనము ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని. ఇంక ఇదంతా బాగా ఈ గ్రేవీ అంతా బాగా ఉడుకుతూ ఉంది. పక్కన మటన్ కూడా 5 విజిల్స్ వచ్చేసినాయి. ప్రెషర్ అంతా పోయింది. ఇంకా కుక్కర్ మూత తీస్తున్నాను. చూడండి చల్లగా అయింది, ప్రెషర్ అంతా పోయింది. ఇప్పుడు కుక్కర్ మూత తీస్తున్నాను. మటన్ మెత్తగా ఉడికిపోయింది. 5 విజిల్స్ పెట్టుకున్నాం కదా, బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఈ మటన్ అంతా ఇప్పుడు ఈ గ్రేవీలో వేసుకోవాలన్నమాట. చూడండి ఈ మటన్ అంతా వేస్తున్నాను గ్రేవీలో. ఇంకా బాగా హై ఫ్లేమ్ పెట్టుకొని కొంచెం చిక్కబడే వరకు మనం ఉడికించుకోవాలి. ఈ గ్రేవీ చిక్కబడేసరికి మనము పక్కన రైస్ ఉడకబెట్టుకుందాము. రైస్ బాస్మతి రైసు చిన్న గ్లాసుతో 3 గ్లాసులు ముందే నానబెట్టి పెట్టుకున్నాను 1 గంట ముందే. అది ఇప్పుడు మనం 70% మనం కుక్ చేసుకొని అప్పుడు ఆ గ్రేవీలో వేసుకోవాలి. చూడండి రైస్ ఉడకబెట్టడానికి కడాయి పెట్టుకున్నాను, అందులో నీళ్లు పోసాను. 3 గ్లాసుల బియ్యంకి 6 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఇంకా సాల్ట్ వేస్తున్నాను, 3 స్పూన్లు సాల్ట్ వేస్తున్నాను. ఈ వాటరు కొంచెం ఉప్పగా ఉండాలన్నమాట మనం టేస్ట్ చూసినప్పుడు. 1 టీ స్పూను ఆయిల్ వేస్తున్నాను. రైస్ ఒకదానికొకటి అంటుకోకుండా బాగా పొడిగా వస్తుంది. ఇంకా మనం బిర్యానీ చేసుకునేటప్పుడు గ్రేవీ చేసుకునేటప్పుడు వేసుకున్నాం కదా స్పైసెస్, ఆ స్పైసెస్ అన్నీ ఇందులో వేసుకోవాలి. లవంగాలు, దాల్చిన చెక్క, యాలుక్కాయలు, స్టార్ ఆనీసు, తోక మిరియాలు అన్నీ స్పైసెస్, బిర్యానీ ఆకు అన్ని స్పైసెస్ వేసుకోవాలి. చూడండి నీళ్లు మరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనము నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు వేసుకోవాలి. ఇంకా రైస్ అంతా వేసుకొని 70% వరకు కుక్ అయిన తర్వాత అప్పుడు మనం ఈ రైస్ అంతా ఆ గ్రేవీలో వేసుకోవాలన్నమాట. మటన్ గ్రేవీ ఉంది కదా అందులో వేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత అంతా ఒకసారి కలబెట్టి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక బాయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ చూసుకుంటూ ఉండాలి మూత తీసేసి, లేకపోతే పొంగిపోతుంది అన్నమాట. చూడండి బాయిల్ వచ్చింది. ఇంకా ఉడికిందా లేదా అని చూస్తే ఇంకొంచెం ఉడకాలి.
చూసుకుంటూ ఉండాలి, తొందరగానే బాయిల్ అవుతుంది బాస్మతి రైసు. ఒక మెతుకు పట్టుకొని చూస్తే మనకు తెలుస్తుంది ఉడికిందా లేదా అని. ఇందాక చూస్తే ఇంకా ఉడకలేదు, ఇంకొంచెం ఉడకాలి. సెవెంటీ 70% కుక్ అయితే సరిపోతుంది. మిగతాది 30% మనం దమ్ముకు పెడతాం కదా గ్రేవీలో వేసేసి రైసు, అప్పుడు ఉడికిపోతుంది అనమాట మిగతా 30%. చూడండి ఇప్పుడు చూస్తున్నాను, చూడండి ఉడికిపోయింది, కొంచెం పలుకుంది. ఈ టైంలో మనం ఈ రైస్ అంతా డ్రైన్ చేసుకొని ఇట్లా వడగట్టినట్టు తీసుకొని జల్లెడ గరిటెతో ఈ గ్రేవీలో వేసుకోవాలి. గ్రేవీ కూడా చూడండి థిక్గా అయిపోయింది, కొంచెం గ్రేవీనే ఉంది. ఇప్పుడు మనం రైస్ అంతా వడకట్టుకొని ఇందులో వేసుకోవాలి. ఈ జల్లెడ గరిటె ఉంది కదా, దాంతో తీసుకొని నేను రైస్ అంతా ఆ గ్రేవీలో వేసేస్తాను అన్నమాట. రైస్ అంతా తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. చూడండి అంతా వేస్తున్నాను. చూడండి రైస్ అంతా వేసేసాను. ఇంకంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. ఇంకా కొంచెం పుదీనా వేస్తున్నాను, కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఇప్పుడు మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్, అవి కూడా వేస్తున్నాను. ఇంకా కొంచెం బిర్యానీ మసాలా వేస్తున్నాను, 1 టీ స్పూన్ అంతా. ఇంకా మనము బియ్యం ఉడకబెట్టుకున్నాం కదా, ఆ వాటరు 1 గరిటెడు వేస్తున్నాను. ఇంకా మూత పెట్టుకొని 2 మినిట్స్ హై ఫ్లేమ్ పెట్టుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక 15 మినిట్స్ మనము లో ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టి ఉడికిస్తే బిర్యానీ రెడీ అయిపోతుంది. చూడండి 15 మినిట్స్ అయిపోయింది. చూడండి చూపిస్తున్నాను బిర్యానీ. చూడండి పొడి పొడిగా అయ్యింది. రైస్ కూడా బాగా కుక్ అయిపోయింది. 30% పలుకుంది కదా, అది కూడా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు కింద నుంచి మనము తీసుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగా అయిందో దమ్ బిర్యానీ. మామూలు డేక్ష అయితే మూత పెట్టి పైన ఏదైనా వెయిట్ పెట్టుకోవచ్చు. ఈ మూతే బాగా బరువుగుంది, నేను మూత పెట్టేశాను లో ఫ్లేమ్లో. ఒక 2 మినిట్స్ ఏమో హై ఫ్లేము, 15 మినిట్స్ లో ఫ్లేమ్లో. చూడండి బిర్యానీ ఎంత బాగా అయిందో, పొడి పొడిగా అయింది, చాలా బాగా అయింది. చూడండి ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను. స్మెల్ అయితే అద్దరిపోతూ ఉంది, స్పైసెస్ స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది, అద్దరిపోతూ ఉంది మూత తెరవంగానే. ఇంకా రైతా చేశాను, ఆనియన్స్ లెమన్తో సర్వ్ చేశాను. ఇంకా బిర్యానీ మూత తెరవంగానే స్మెల్ అయితే అద్దరిపోతూ ఉంది, స్పైసెస్ స్మెల్ ఎంత బాగా వస్తూ ఉందో. చూడండి బిర్యానీ ఎంత బాగా అయిందో. మీరు కూడా చేసుకోండి, చాలా ఈజీగా, ఈజీ మెథడ్ చూపిస్తున్నాను నేను. ఈ మెథడ్లో తొందరగా చేసేసుకోవచ్చు, చాలా టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. స్మెల్ అయితే అద్దరిపోతూ ఉంది, ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా హోటల్ బిర్యానీ కూడా మీకు నచ్చదు, హోటల్లో ఏ హోటల్లో దొరికే బిర్యానీ కూడా అంత టేస్ట్గా ఉంటుంది. మా బాబు తిని చూసి చెప్తాడు, చూడండి. వాట్ ఏ బిర్యానీ, వాట్ ఏ బిర్యానీ, వావ్. ఐ ఫీల్ సో లక్కీ. ఇంత మంచి బిర్యానీ నేను ఒక సండే రోజు కూర్చొని తింటుండా అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఉత్త రైస్ తింటుండా, ఆహా ఇట్లా మెల్ట్ అయిపోతుంది ఫ్లేవర్, లైక్ నోరంతా స్ప్రెడ్ అయిపోయి ముక్క పెట్టుకొని తింటా.
హైదరాబాదీ మటన్ దమ్ బిర్యానీ. హైదరాబాద్ మటన్ దమ్ బిర్యానీ ఓకే. దిస్ ఇస్ విజయానంద్ స్పెషల్ మటన్ బిర్యానీ. విజయలక్ష్మి స్పెషల్ మటన్ బిర్యానీ. ఓకే. ఇంత మంచి బిర్యానీ నేను అసలు తినలా. వెయిటింగ్ మా ఫ్రెండ్స్ ఇది టేస్ట్ చేసి వాళ్ళు ఏమైపోతారో అని నేను చూడాలని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ తినేది కూడా వీడియో తీసి పెట్టు. వీడియో అక్కర్లేదు, వాళ్ళు ఒక క్లిప్ మాటల్లో చెప్తారు. ఒక క్లిప్ మాటలు సార్ ఎట్లుందని ఒక ఆనియన్ ఒక్కొక్క క్లిప్ తీసి నాకు పంపి, మీ ఫ్రెండ్స్ తిని చెప్పేది. ఫస్ట్ నాది తీసుకో మరి. భలే ఎంజాయ్ చేస్తుండవు రాహుల్. నేను ప్రతి బయట బాగా ఎంజాయ్ చేస్తుండవు. ఓవర్ యాక్షన్ చేయడంలో ఈ బిర్యానీ నిజంగా నాలో ఉండే ఎమోషన్ ఇట్లా బయటకు తీసుకొస్తుంది. అంత బాగుంది. ఓకే. ఒక్క మెతుకు వేస్ట్ చేయకుండా తింటాను. చూడు కింద పడిన మళ్ళీ ప్లేట్లో వేసుకుంటాను. ఇంకా ఉందిలే బిర్యానీ. అసలు ఎట్లా ఇంత బాగా చేస్తావు? నా చేతిలో ఇంత ప్రేమ ఏమి నీకు వంట మీద? వంట మీద మనుషుల మీద చేతుల్లో మ్యాజిక్ ఉంది. మనుషుల మీద వంట మీద నాకు చాలా ప్రేమ. అదే ఇంత టేస్ట్ ఎప్పుడు లేదు. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు, నేను చెప్పిన పొద్దున్న మసాలా ఎక్కువ ఉండేదట్టు చేయని, ఎగ్జాక్ట్గా అట్లుంది. నేను కావాలనుకున్న టేస్ట్. షాకోసు, షాదాబు, ఇంకా కేఫ్ బహార్, ప్యారడైజ్ బిర్యానీ ఇవన్నీ ఫేమస్ కదా. దేంతో మన బిర్యానీ పోల్చుకోవచ్చు? నేను దేంతో పోల్చాను? మనది స్పెషలా? ఎవరిది వాళ్ళ యూనిక్ టేస్ట్ ఉంటుంది. మనది యూనిక్ టేస్ట్. అట్లా ఈ టేస్ట్ వాళ్ళు పోల్చుకుంటే వాళ్ళు ఏడుస్తారు. ఈ టేస్ట్ వాళ్ళ దాంట్లో రాదులే, రాదు. అది వేరే టేస్ట్. అవి కూడా బాగుంటాయి కానీ అవి వేరే టేస్ట్. మనది యూనిక్ టేస్ట్. లైక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బిర్యానీస్ ఐ ఎవర్ ఎట్. ఐ కాంట్ వెయిట్ మా ఫ్రెండ్స్ రియాక్షన్ చూడడానికి. వావ్, హౌ మ్యాన్, హౌ అన్నే అదే మిస్ అవుతుంటాడు. అన్నయ్యకి పాపం రావాలని ఉంటుంది కానీ ఇప్పుడు రాలేని టైం. లేకపోతే ఎవ్రీ 2 monthsకి రావాలనిపిస్తుందమ్మా అనే వచ్చేసేవాడు. ఇట్లా బిర్యానీ ఎప్పుడు అన్నయ్య వచ్చినప్పుడు చేసినట్టు గుర్తు నాకు. అసలు బిర్యానీ చేయడం ఎప్పుడు చేస్తుంటా అన్నయ్య వచ్చినప్పుడు. అదే అంటున్నారు, అన్నయ్య వచ్చినప్పుడు చేసినట్టు గుర్తు. అన్నయ్య లేనప్పుడు బిర్యానీ చేయడం లేదు ఈ మధ్య. తిరగబోతన్నము కూర చేస్తాం. సూపర్. అసలు మటన్ అయితే ఎంత సాఫ్ట్గా ఉడికిందంటే ఇట్లా టెండర్గా నోట్లో వేసుకుంటానే కరిగిపోతుంది. ఓకే, ఎంజాయ్. చూడండి జనాన్ని, ఇంకా చూడాలి. వాళ్ళు కూడా చేసుకొని తింటారు. వాళ్ళు చూస్తే కానీ. నేను వీడియోలో బాగా చూపించిన సేమ్ అదే ప్రొసీజర్తో చేసుకుంటే అదే టేస్ట్ వస్తుంది. సూపర్. Wow, definitely try this and subscribe for more such videos. ఆల్రెడీ పెట్టేసిన రెసిపీస్ కూడా మళ్ళీ రిపీట్ చేసి పెడుతుంది, ఎందుకంటే మేము అవే చేసుకుంటాం కాబట్టి. సో మీరు కూడా ట్రై చేయండి. ఎందుకు మళ్ళీ అవే రెసిపీస్ పెడుతున్నామంటే మీరు మళ్ళీ చూసేటప్పుడు అరే ఇది ఉంది కదా ఒకటి, ఇది చేసుకుందాం సరే అని ఇట్లా ఫాలో చేసుకుంటారని అదొక స్ట్రాటజీ. మీతో చేపించి మీకు తినిపించి ఈ టేస్ట్ మీకు కూడా అందజేయాలని మా ప్రయత్నాలు కదమ్మా. వావ్, మటన్ దమ్ బిర్యానీ పెట్టి చాలా రోజులైంది. లాస్ట్ భువనేశ్వర్లో ఉన్నప్పుడేమో చేసినాం వీడియో. వావ్, ఇది
ఆనియన్ పెట్టుకొని తినాలన్నా ఆనియన్ లేకుండా తినాలన్నా కన్ఫ్యూజన్లో ఉండవు. రెండు బలు ఉంటాయి. రైతా కూడా చేసినా కదా, పెరుగు చట్నీ. ఆ రైతాకి అసలు ప్లేస్ మిగులుతుందని టెన్షన్ ఉంది. టెన్షన్ అంటే అదే. ఉత్త బిర్యానీ అంత టేస్ట్ ఉంది. అవును, వీడియో చేయలే కానీ ఫ్రై కూడా చేసినట్టుండవు కదా, అది కూడా ఫ్రై చేసిన. ఫ్రై మొన్న ఈ మధ్యన పెట్టినాలే, అందుకే మళ్ళీ వీడియో చేయలే. మళ్ళీ ఎప్పుడన్నా చాలా రోజుల తర్వాత చేస్తా. ఓకే, సూపర్. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసుకోకపోతే మీకే నష్టం, చేసుకుంటే మీ అదృష్టం. ఓకే, ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, వెల్కమ్.